మతి భ్రమించిందండి. ఆయన గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఆయనకి మతి భ్రమించి మాడుతూ ఉన్నాడు. ఒకసారి ఆయన వచ్చి ఒకసారి భోజనం చేయమండి, అందులో ఏ విధంగా ఉంటాయో చెప్తారు సార్. నేను చెప్తాను, నెక్స్ట్ వారు ఇస్తారులే. ఇప్పుడు అంబటి రాంబాబు అనే వ్యక్తి గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఏం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో, ఏం చేస్తాడో తెలియని విషయం కాదు. ఇవాళ అన్నా క్యాంటీన్ల ద్వారా చాలామంది బలహీన వర్గాలకు కానీ, లేదంటే పల్లెటూరుల నుంచి వచ్చి పట్టణాల్లో పని చేసుకునే వాళ్ళకి కానీ ఒక మంచి సౌకర్యం అది. పొద్దున్నే వాళ్ళు ఇంట్లో లెగిసి వాళ్ళ క్యారేజీ పెట్టి పంపించేదానికి టైం లేని వాళ్ళందరూ కూడా ఇవాళ ఉదయాన్నే లెగిసి పనికొచ్చేసి విరామ సమయంలో అక్కడికి వెళ్ళి 5 రూపాయలు ఇచ్చి భోజనం చేస్తున్నారు. దానికి ఏదంటారా, కుళ్ళుకుంటున్నాడని. ఆ కుళ్ళుకునే మనస్తత్వం ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అంతకుమించి ఏం మాట్లాడతారు? ఇంకా అంతకుమించి ఏం మాట్లాడరు కదా. ఒకసారి రాంబాబు గారు వచ్చి అక్కడ తిని చూస్తే తెలిసింది దానికి ఏంటనేది. ఎందుకంటే ఒక కడుపుబ్బరం, మేమేం చేయలేకపోయాము, ఎంతసేపు మా నాయకుడు దోసుకునే దగ్గర మిగిలిపోయాడు, మమ్మల్ని కూడా ఏమి చేయనివ్వకుండా ఎదవలన చేశాడు, మమ్మల్ని అందరూ ఎదవలన చేయబెట్టే కదా మేము ఈ రకంగా వాడిపోయాము అనే అక్కసు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడలేక ఈ అన్నం గంట మీద పెట్టి ఏడుస్తాడు. అంతకుమించి ఏం చేస్తాడు అతను? సంక్రాంతి సంబరాలని చెప్పేసేసి లాటరీ టిక్కెట్లు అమ్ముకున్న వ్యక్తి ఇవాళ వచ్చి వాళ్ళ లైన్లో నుంచున్నా అంటారా? ఏ చోట్లైనా అరే పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్లో కూడా ఇవాళ ఏదైనా ఫంక్షన్ జరిగితే భోజనాల దగ్గర అది ఒక ఆనవాయితీ అయిపోయింది. వెళ్ళిపోయి నుంచోటం మంది గబగబా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ముందడు తినకుండా నేను అనుకుంటున్నారు. ఏది ఈయన చెప్పే పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లోనే అలాంటి దాన్ని తప్పెట్టబడతాడు. అక్కడ ఒక సిస్టమ్ అది. అన్న క్యాంటీన్ దగ్గర ఒక లైన్లో ఉండి ప్లేట్లు తీసుకుని భోజనం చేస్తారు. వాళ్ళకి ఎవరికి లేని ఇబ్బంది ఈయనకి వచ్చిందా పాపం? పెట్టమనండి, నేను పోరే కొట్టేసిన కోర్టులోనే కదా స్వచ్ఛందంగా పెట్టమనండి. వాళ్ళకు ఉంది కదా పిచ్చి, బొమ్మలు వేసుకునే పిచ్చి. మేము పర్మిషన్ ఇస్తాం. మేము జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుని ఎక్కడన్నా ఫ్రీ అన్నదానం అని చెప్పి ఒక టౌన్లో పెట్టమనండి, పర్మిషన్ ఇప్పిస్తాం. ఏదో మాటలు మాట్లాడటానికి నోరు ఉంది కదని చెప్పి మాట్లాడితే ప్రజలు దాన్ని అర్థం చేసుకునే పరిస్థితిలో ఇవాళ ఉన్నారు. అందుకని రాంబాబు గారికి మళ్ళీ చెప్తున్నాం, నువ్వు ఏదైనా ఉంటే రాజకీయంగా మాట్లాడు, కానీ ఏదో మాట్లాడాలి, మా నాయకుడు ఎట్లా మాట్లాడు, నాకు దేవుడు నోరు ఇచ్చాడు, ఆ నోరు నేను ఏదో రకంగా వాడాలి కదా, అట్లా వాడతానంటే దానికి తగిన శాస్త్రి ప్రజలు చేస్తారు, మేము కాదు, ప్రజలే చేస్తారు.